కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పి. ప్రభు స్తోత్రం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం. దప్పుకొనిన వారలారా ఆ నీళ్ళ దగ్గరికి రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి భోజనమును చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమి ఇవ్వద్దు, ఏమి ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనండి. ప్రభు స్తోత్రం. 2వ వచనం ఒక మాట చదువుదాం. ఆహారము కాని దాని కొరకు మీరు ఒకప్పుడు రోకలను ఖర్చు చేశారు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కేవలం నీ మహిమను చూడటానికి, నీ స్వరం వినడానికి నీ సన్నిధిలోనికి వచ్చాం. సమస్తం ఎరిగిన వాడవు. నీ కృపతో మమ్మల్ని నింపండి. నీ ఆత్మతో నింపి మమ్మల్ని అందరినీ కూడా నీ వశములోనికి తెచ్చుకొని మా అందరితో మాట్లాడండి. నీ మందిరంలోనికి వచ్చిన నీ పిల్లలందరూ ఆత్మ ద్వారా, ఆత్మను బట్టి ఈ స్థలంలోనికి వచ్చారు. ఆత్మ వశములో ఉండి నీ వాక్యాన్ని వినే కృప కలుగును గాక. యేసు ప్రభు నామమున స్తుతిస్తూ ముందు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన వారం నుండి వారం వరకు కూడా ప్రభు మనల్ని ఎంతగానో కాపాడినందుకు నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసు ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, దీనిని మీరు తినండి అని చెప్పాడు. ఇది నా శరీరం, దీనిని మీరు తినండి అని చెప్పాడు. దీని యెషయా గ్రంథం 55లో ఏమని చెప్పారు? దప్పికొని వారులారా రండి, వచ్చి రోకలేమి ఇవ్వద్దు, ఆహారం భుజించండి అన్నాడు. అర్థమైంది? అర్థమైంది. రోకలేమి ఇవ్వద్దు, ఆహారాన్ని భుజించండి అంటే ఏమంటున్నాడు? ఫ్రీ, ఉచితం. వచ్చి మీరు భోజనం చేయండి, వచ్చి మీరు భోజనం చేయండి అంటున్నాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని మీరు చేయండి. ఈ మాట కూడా అర్థం ఏంటంటే మీరు వచ్చి భోజనము చేయండి. అందుకే దీనికి ఒక ప్రభు బల్లకి చాలా మంది ఇలా ప్రభు రాత్రి భోజనం అని అంటారు. ప్రభు రాత్రి భోజనం అంటే ప్రభు తన సంఘాన్ని కూడా పిలుస్తున్నాడు, రండి మీరు వచ్చి భోజనము చేయండి అని చెప్తున్నాడు. ఏమి ఇవ్వద్దు అంటున్నాడు? రోకలేమి ఇవ్వద్దు అంటున్నాడు. గమనిద్దాం, ఆలోచన చేద్దాం. రోకలేమి ఇవ్వకుండా మీరు ఆహారాన్ని భుజించండి. ఆహారము కాని దానికి మీరు ఎంతకాలం రోకలు ఖర్చు పెట్టారు? ఆహారము కాని దానికి ఎంతవరకు మీరు రోకలను ఖర్చు పెట్టారు? కానీ ఇప్పుడు నేను ఇచ్చే ఆహారానికి మీరు ఏ రూపాయి చెల్లించారు? స్తోత్రం. ఆహారము కాని దానికి మీరు రోకలను ఖర్చు పెట్టారు. ఇప్పుడు నేనిచ్చే భోజనానికి మీరు ఏ రూపాయి చెల్లించారు? కేవలం మీరు వచ్చి భోజనం చేసి వెళ్ళండి అంటున్నాడు. ప్రభు స్తోత్రం. ఈ భావం, ఈ అనుభవం మనకు అర్థం కావాలంటే మనం కొంచెము రక్షణ అనుభవంలోనికి వెళ్ళాలి. మనం ఎలా విడిపించబడ్డాం మన అనుభవంలోనికి వెళ్ళాలి. మనం ఎలాగా బయటకు వచ్చాం మన అనుభవంలోనికి వెళ్ళాలి. ఒక మాటలో చెప్తే అసలు మనం ఈ బల్లకి ఎలా అర్హులమయ్యామా అనే అనుభవంలోనికి వెళ్ళాలి. వెళ్తే అసలు ఈ భోజనం దగ్గర ఎందుకు రోకలు ఖర్చు చేయవలసిన పని లేదు అని ఎందుకు చెప్తున్నాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి, మీరు ఊరకనే అమ్మబడితిరి, రోకలు ఇయ్యకయే మీరు ఆదిగా. చూసారా? రోకలు ఇయ్యకుండానే మీరు విమోచించబడుతున్నారు.
ఊరకనే మీరు అమ్మబడ్డారు అన్నాడు. ఊరకనే మీరు అమ్మబడ్డారు. ఎవరు అమ్మబడ్డారు? ఎప్పుడు అమ్మబడ్డాం? ఎలా అమ్మబడ్డాం? ఎవరి ద్వారా అమ్మబడ్డాం? బాగా చెప్పారు. హల్లెలూయా. అలా చెప్పిన వాళ్ళందరి మీద దేవుని ఆత్మ పనిచేస్తుంది. సమృద్ధిగా పనిచేయను గాక. ఎవరి ద్వారా మనం అమ్మబడ్డాము అని అంటే, మొట్టమొదటైన మనుషుడైన ఆదామును బట్టి మనందరం అమ్మబడ్డాం. అర్థమైంది? అంటే మనల్ని ఎవరు అమ్మేశారు? ఆదాము అమ్మేశాడు. దేనికి అమ్మేశాడు? పాపానికి అమ్మేశాడు. మనం అందరూ పాపమునకు దాసులం. యోహాను సువార్త 8 34. అందుకు యేసు అదిగో చూసారా, పాపమునకు ఏం చేయబడ్డారు? పాపానికి అమ్మబడ్డారు. కాబట్టి పాపమునకి ఇప్పుడు మీరేమై అన్నారు? దాసులై ఉన్నారు. పాపమునకు మనం ఎవరు? దాసులం. పాపానికి దాసులం. రోమపత్రిక 7వ అధ్యాయం ఇంకా చూద్దాం కొన్ని వచనాలు. రోమపత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయం 13వ వచనమా? రైట్. 14వ వచనం చదవండి. ఆత్మ సంబంధమైందని ఎరుగుదము. అయితే ఈ మాట చూడండి, నేను పాపానికి అమ్మబడ్డాను. నేను పాపానికి నేను అమ్మేసుకున్నాను అన్నాడా? అమ్మబడ్డానన్నాడా? అమ్మబడ్డానంటే ఎవరో నన్ను అమ్మేశారు. ఎవరో నన్ను అమ్మేశారు. దేనికి అమ్మేశారు? పాపానికి అమ్మేశారు. కాబట్టి ఇప్పుడు నేను పాపానికి ఏమై ఉన్నాను? దాసునై ఉన్నాను కదా. ఒకసారి సామెతల గ్రంథం 22:7 సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు చెప్పండి, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి ఏమయ్యాడు? అంటే అప్పు ఎవరైతే చేశారో, అప్పును ఎవరైతే ఇచ్చారో వాడికి ఏమై ఉన్నాడు? ఇప్పుడు దాసుడై ఉన్నాడు కదా. నేను ఎలా అంటున్నాను? ఇప్పుడు అతనికి ఈ వ్యక్తి దాసుడై ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు ఎందుకు దాసుడై ఉన్నాడు అని అంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం ఉంది. ఏంటి ఆ ఒప్పందం? ఇతను డబ్బులు ఇచ్చినట్లుగా అతడు తీసుకునేటట్లుగా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఒప్పందం అనేది ఉందో, ఉన్నంతకాలం ఖచ్చితంగా ఇతనికి దాసుడే. దాన్ని ఏమంటారు మన భాషలో? రుణపత్రం అంటారు. ఏ పత్రం? రుణపత్రం. అంటే రుణపత్రం ఉన్నంత కాలం ఆ వ్యక్తికి ఈ వ్యక్తి ఏమవుతాడు? దాసుడే. ఆ వ్యక్తి ఈ వ్యక్తి మీద ప్రభుత్వం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏముంది? అప్పు ఉంది. ఆ అప్పుకి ఏ పత్రం ఉంది? రుణపత్రం ఉంది. కాబట్టి ఈ వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమై ఉన్నాడు? దాసుడై ఉన్నాడు. సేమ్ ఇది మీకు అర్థమైతే, పాపం బట్టి మొదటి మనుషుడైన ఆదాముని బట్టి మనలందరినీ ఆదాము ఏం చేశాడు? పాపమునకు అమ్మివేశాడు. అంటే ఇప్పుడు మనందరి మీద కూడా ఒక రుణపత్రం ఉంది. చెప్పండి, మనందరి మీద కూడా ఏముంది? ఒక రుణపత్రం ఉంది. అమ్మ మా దగ్గర అందరి మీద ఏముంది? రుణపత్రం ఉంది. అప్పు ఇచ్చిన వాడు, అప్పు తీసుకున్నవాడు ఎలా దాసుడో, ప్రతి మానవుడు కూడా పాపానికి దాసుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాపానికి దాసుడైన వాడు ఆ పాపములో నుంచి ఏమవ్వాలి? విడుదల పొందాలి. ఇప్పుడు అప్పు ఇచ్చిన వాడి దగ్గర నుంచి అప్పు తీసుకున్నవాడు ఏం పొందాలి? విడుదల పొందాలి. విడుదల పొందాలంటే ఖచ్చితంగా ఆ రుణపత్రం కొట్టివేయబడాలి. రుణపత్రం కొట్టివేయబడాలంటే బాకీ తీర్చబడాలి. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. బాకీ ఏమవ్వాలి? బాకీ తీర్చబడితే రుణపత్రం కొట్టివేయబడుతుంది. రుణపత్రం కొట్టివేయబడితే ఇక ఎన్నటికీ ఆ వ్యక్తికి ఈ వ్యక్తి ఏం కాదు? దాసుడు కాదు. ఈ సందర్భం మీకు అర్థమైతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మనం అందరము కూడా ఆదాము వలన మనందరూ పాపానికి అమ్మబడ్డాం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏ పత్రం వచ్చింది? రుణపత్రం వచ్చింది. దేని బట్టి? పాపముని బట్టి. ఈ పాపం అనే అప్పు కొట్టివేయబడితే ఏ పత్రం పోతుంది? రుణపత్రం పోతుంది. రుణపత్రం పోతే ఇంక మన దేనికి దాసులం కాదు?
పాపానికి దాసులు కాదు, ఎవరికి దాసులు? అబ్బా, మీరు వాక్యానుభవంతో చెప్పారు నీతికి దాసులం అని. చెప్పండి. చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. క్రీస్తుకు దాసులం. ఎలా క్రీస్తుకు దాసులం అవుతాం? మీకు అర్థమయ్యేది చెప్తాను. వీళ్ళందరూ బాగా తెలిసిన వాళ్ళే కానీ మీకు అర్థమయ్యేది చెప్తాను. ఇప్పుడు ఈ రుణపత్రాన్ని ఎవరు వచ్చైతే దాన్ని కొట్టివేస్తారో ఇంక మనం ఆ రోజు నుంచి ఆ వ్యక్తికి దాసులం. మీకు అర్థమైందా? ఇప్పటి వరకు అప్పు ఇచ్చిన వాడికి అప్పు తీసుకున్నవాడు ఏమయ్యాడు? దాసుడయ్యాడు కదా. ఇప్పుడు ఆ దాసత్వం అనేది పోవాలంటే, ఆ రుణపత్రం కొట్టివేయబడాలంటే ఎవరో ఒకరు ఆ రుణపత్రాన్ని ఏం చేయాలి? చింపాలంటే ఇప్పుడు ఆ అప్పును ఏం చేయాలి? వాళ్ళు తీర్చాలి. వాళ్ళు తీరిస్తే ఆ రోజు నుంచి ఆ రుణపత్రం కొట్టివేయబడితే ఆ వ్యక్తికి ఇంక ఈ వ్యక్తి దాసుడా ఉండడు. కానీ మధ్యలో ఎవరైతే ఆ రుణపత్రాన్ని కొట్టివేశారో ఆ వ్యక్తికి దాసుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. ఇది మీకు అర్థమైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మన పాపానికి ఎప్పుడైతే దాసులమై ఉన్నామో, ఆదాముని బట్టి ఎప్పుడైతే మనం అప్పగించబడ్డామో, ఇప్పుడు క్రీస్తు అనే నరుడు మనకి మధ్యవర్తిగా వచ్చి ఆ రుణపత్రం అనే పత్రాన్ని ఆయన కొట్టివేశాడు. హల్లెలూయా. కొట్టివేశాడంటే చెప్పండి. చింపేశాడు, కొట్టేశాడని అంటే ఇప్పుడు అప్పును ఏం చేశాడని? మరి అప్పు మనం తీర్చగలమా? లూకాసు వార్త 7 చదవండి. మనం ఎంత గొప్ప వాళ్ళమో చూడండి. అక్కడ లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 42 చదవండి. బైబిల్ తెచ్చుకో కార్తీక్, ఇంకా అక్కడ తీసుకో. బైబిల్ తీసుకో, వెళ్ళు. బైబిల్ తీసుకొని చూడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 42. ఇప్పుడు చెప్పండి, అప్పు తీర్చడానికి మన దగ్గర ఎంత ఉంది? చూసారు, అంత బాగా రాయించాడు ప్రభు. అప్పు తీర్చుకున్నాము కానీ ఇప్పుడు ఆ రుణపత్రం పోవాలంటే, ఆ దాసులు మన అనుభూతులు బయటకు రావాలంటే అప్పునేం చేయాలి? తీర్చాలి. అప్పు తీరిస్తే రుణపత్రం కొట్టివేయబడుతుంది. ఏ వ్యక్తి అయితే దాన్ని కొట్టివేశాడో దానికి ఆ వ్యక్తికి మన దాసులు అవుతాం, లేదా ఆ వ్యక్తికి మనం పరిమితం అవుతాం కదా. ఇప్పుడు అప్పును మనం ఏం చేయలేము? అప్పును మనము తీర్చలేము అనండి. అప్పును మనం తీర్చలేము. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అప్పు తీర్చడానికి వచ్చాడు. హల్లెలూయా. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, మన అప్పు తీర్చి రుణపత్రం కొట్టివేసి ఆ అప్పులో దాసులైపోయిన వాళ్ళందరినీ కూడా ఆయన పిల్లలుగా చేసుకోవడానికి వచ్చాడు. అర్థమైందా? అప్పుడు పాపమునకు దాసులమైన వారందరినీ ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ అప్పుకి ఆయన వెల చెల్లించి ఆ బాకీ ఆయన తీర్చి ఆ రుణపత్రాన్ని చింపివేసి వాళ్ళందరినీ తన సొత్తుగా చేసేసుకున్నాడు. ఇప్పుడు మనము ఆయన సొత్తు. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆయన సొత్తు. తిమోతి, మార్కు చూసి అక్కడ వెళ్దాం. మార్కు సువార్త రాసుకోండి, వచనాలు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. అందరూ వాక్యం మీద మనసు పెడుదురుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయం 45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకును రాలేదు కానీ, ఇది మాట చూడండి, పరిచారము చేయుటకును ఇచ్చండి. చదవండి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. ఇప్పుడు చెప్పండి, విమోచన క్రయధనం అంటే ఏంటి? క్రయధనం అంటే ఏంటి? ధనం. విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. అంటే యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనందరు అప్పు కొట్టేయడానికి వచ్చాడు. మనందరు అప్పు కొట్టేయడానికి వచ్చాడు. మన మీద ఉన్న రుణపత్రం చింపేయడానికి వచ్చాడు. దేనికి మన దాసులమైన దాన్ని విడిపించి తన సొత్తుగా చేసుకోవడానికి వచ్చాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు విమోచన క్రయధనముగా ఏం చెల్లించాడు? వెల చెల్లించాడు. ఎలా చెప్తున్నా? ఆ విమోచన క్రయధనం ఏంటి? సరే, ఆ డబ్బులు ఏంటి అన్నా? ఆ డబ్బులు ఏంటి అన్నాను? ఆయన రక్తం. ఆయన రక్తం అంటే డబ్బుల కంటే ఆయన రక్తం విలువైందా? ఇలా చెప్పాడు, వెండి చేతను బంగారము చేతను మీరు విమోచించబడలేదు కానీ
అమూల్యమైన రక్తము చేత ఆయన మనల్ని విమోచించాడు. అంటే ఈరోజు నీ మీద, నా మీద, మనెవ్వరి మీద కూడా ఏ రుణపత్రంకి ఇంకా అవకాశం లేదు. ఈ దేనికి మనం దాసులము కాకుండా మనల్ని ఆయన సొత్తుగా చేసేసుకున్నాడు. ఒక మాటలో చెప్తున్నాను, మనల్ని ఆయన విలువ పెట్టి కొన్నాడు. విలువ పెట్టి కొన్నాడు. ఉదాహరణకి మాట చెప్తాను, ఈ ఫోన్ ఎవరిది చెప్పాలి. ఈ ఫోన్ నాది. ఇది నాది ఎలాగయింది? కొన్నాను. మీరు కొన్నాను అంటున్నారు, కానీ వాస్తవానికి ఇది సెల్ షాపు వ్యక్తి దగ్గర నేను డబ్బులు ఇచ్చి నేను విడిపించుకున్నాను. మీకు అర్థమైందా? దీన్ని ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి విడిపించాను. ఆ విడిపించిన దాన్ని ఏమంటున్నా, నేను కొనుక్కున్నాను అన్నాను. ఎప్పుడు కొనుక్కున్నాను కాబట్టి ఇది ఎవరి సొత్తు? నా సొత్తే. దేవుని స్తోత్రం. మీ దగ్గర ఉన్న ఫోన్లు ఎవరి సొత్తు? మీ సొత్తే. ఇంకా అది ఎవరి సొత్తు కాదు. ఇది మీకు అర్థమైతే, క్రీస్తు మనల్ని కొన్నాడు కాబట్టి మనం ఎప్పటికీ ఆయన సొత్తే. మళ్ళీ ఎప్పటికీ మనం ఎవరు సొత్తు కాకుండా కొనేశాడు. ఇక మధ్యలో ఎవరొచ్చి ఇతను నా వ్యక్తి అని అనడానికి అసలు అవకాశమే లేకుండా చేసేసాడు. హల్లెలూయా. అంటే క్రీస్తు అనే నరుడు దేవునికి మనకి మధ్యలో వచ్చాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. దేవుడు అక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఇదిగో ఈ మాట చూడండి, ఈయన అందరి కొరకంటే ఎవరి కొరకు చెప్పాలి? ఎవరు బాగా చెప్తారు? అందరి కొరకంటే ఎవరి కొరకు అనా? మనుషులందరి కొరకు. అంటే ఇప్పుడు మనుషులందరూ కూడా దేనికి దోషులై ఉన్నారని? అది మనుషులందరూ పాపానికి ఎందుకు దోషులై ఉన్నారు? అందరూ ఆదాము బట్టి అమ్మబడ్డారు కాబట్టి. చదవండి. అందరూ కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. తన్ను తానే సమర్పించుకున్నాడు అంటే తన ప్రాణమును పెట్టి విమోచన క్రయధనముగా దాన్ని సమర్పించి మనందరి మీద ఇక దాసులము కాకుండా, ఇక ఎన్నటికీ దాసులము కాకుండా మనలను ఆయన విడిపించాడు. స్తోత్రం. ఈ మాటలు చదువుతుండగా, ఈ మాటలు వింటుండగా దేవుని ప్రేమ మిమ్మల్ని తాకునుగాక. దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆవేదన, దేవుని యొక్క ఉద్దేశం మనలో పనిచేయునుగాక. వాక్యము వింటుండగా ఏదో చెప్తున్నారు వింటున్నాము కాదు. ఆ వాక్యం వింటుండగా మన పరవశనం అవ్వాలి. దేవుని వాక్యాన్ని వింటుండగా మనలో ఆ వాక్యం బలముగా లోపలికి వెళ్ళి, ప్రభా నువ్వు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటి నీ ప్రేమ ఎంత ఉందా? ఇక నేను ఎన్నటికీ ఎవ్వరికి దాసులు కాకుండా నువ్వు నన్ను విడిపించావో ప్రభువా అని మన లోపల నుంచి కృతజ్ఞత భావం రావాలి. హల్లెలూయా. వాక్యం వినటం వేరు, వింటుండగా వాక్యం లోపలికి వెళ్తుండగా అది పని చేస్తుండగా వేరు. ఆమేన్. మీరు వినేవారు మాత్రమే గాక, వినిన వాక్యం మీలో అది కార్యసిద్ధి కలగజేయను గాక. అది కార్యసిద్ధి కలగజేయాలంటే వింటున్న ప్రతి మాట మన చెవుల్లోంచి వెళ్తుండగా దానికి లోపల నుంచి కృతజ్ఞత భావం రావాలి. ఎస్ ప్రభువా నువ్వు నన్ను ఎంత ప్రేమించావు కదా, ఎంతో నా కొరకు ప్రాణం పెట్టావు కదా అని కృతజ్ఞత భావం మనలో నుంచి వస్తుంటే మనలోనికి వెళ్తున్న ప్రతి మాట అది కార్యసిద్ధి కలగజేస్తుంది. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతుండగా దెయ్యాలు పోయాయి. ప్రభు మాట్లాడుతుండగా దెయ్యాలు పోయాయి. ప్రభు మాట్లాడుతుండగా చీకటి పోయింది. ప్రభు మాట్లాడుతుండగా రోగాలు పోయాయి. మన వాక్యం వింటుండగా మనలో రోగాలు పోగా. ఎందుకు? ఆయన వాక్కి శక్తి ఉంది. ఆయన ఇందా మనం పాట పాడాం కదా ఆరాధన, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉన్నది, అది ఏ నా రోగములను. అంటే ఆయన మాట మనం వింటుండగా అది మన లోపలికి వెళ్ళి కార్యసిద్ధి కలగజేస్తుండగా మీరు ఇలా ఆలోచించాలి, వెంటనే ఆ రోగం పోయిందని మీరు గుర్తించాలంటే. అంటే వాక్యానికి ఉన్న శక్తి. ఎందుకంటే నీ వాక్యం వెల్లడి కాగానే స్వస్థత కలిగినాను. వాక్యం వెల్లడవుతే స్వస్థత ఉంది, వాక్యం వెల్లడవుతే వెలుగుంది, వాక్యం వెల్లడవుతే చాలా ఖచ్చితంగా అక్కడ రోగం పోతుందండి. ఆమేన్ చెప్పండి. కాబట్టి వాక్యం వింటుండగా మీ మనసులో కృతజ్ఞత భావం కలుగును గాక. ప్రభువు నిన్ను ఎంత ప్రేమించాడు అన్నది అనుభవం నీకు తాకును గాక. కాబట్టి అందుకే ప్రభు వాక్యం ఇలా చెప్తుంది, క్రీస్తు అనే నరుడు మనందరి కొరకు మనకి విమోచన క్రయధనముగా తన్ను తానే అర్పించుకున్నాడు, తన్ను తానే సమర్పించుకున్నాడు. మన బలహీనులమై ఉండగా మనల్ని ప్రేమించాడు, శత్రువులమై ఉండగా
మనల్ని ప్రేమించాడు. పాపులమై ఉండగా మనల్ని ప్రేమించాడు. అక్కడ ఇలా రాయబడింది, ఏ నీతిమంతుని కొరకు ఎవరు ప్రాణం పెట్టరు. పైగా పాపులమైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో మంచోళ్ళు ప్రేమిస్తారు, చెడ్డోళ్ళని ఎవరు ప్రేమించరు కదా. సరే, నేను మాట చెప్తాను, అన్ని ఉన్నవాడిని అందరూ ప్రేమిస్తారు, ఏమీ లేనివాడిని ఎవరు ప్రేమించరు. అన్ని ఉన్నవాడిని అందరూ గౌరవిస్తారు, ఏమీ లేని వాడిని ఎవరు గౌరవించరు. కానీ నేను మాట చెప్తున్నాను, ఏమీ లేని వాడిని గౌరవించడానికి యేసుప్రభు వచ్చాడు. ఏమీ లేని వానికి విలువ ఇవ్వడానికి వచ్చాడు. ఏమీ లేని వాని కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందరూ కుష్ఠరోగులందరినీ ఆ ప్రాంతంలో నుంచి వెలుపటికి నెట్టివేశారు. వినాలి, ప్రాంతంలో నుంచి వెలుపటికి నెట్టివేశారు. ఇప్పుడు కుష్ఠరోగులందరూ ఎక్కడ ఉన్నారు? పాలెం వెలుపటికి ఉన్నారు. కానీ యేసుప్రభు ఇలా అన్నాడు, ఆ పాలెం వెలుపటికి యేసుప్రభు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చూపించిన రండి, మత్తయి సువార్త. ప్రభు ప్రేరేపిస్తున్న మాటలు మనందరి జీవితాలు ఆయన ముద్రించును గాక. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా గంటలోనే, అరగంటలో, తక్షణమే, వెంటనే వాని కుష్ఠు రోగము పోయింది. మీకు మాట చెప్పనా, ఆ మాటను మీరు గమనించండి. యేసు ప్రభు కొండ దిగి వచ్చిన తర్వాత, వినాలందరూ, యేసు ప్రభు కొండ దిగి వచ్చిన తర్వాత కుష్ఠరోగులందరూ ఎక్కడ ఉంటారు? ఊరికి బయట ఉంటారు. అంటే ఊరికి బయట ఉన్న కుష్ఠరోగుల దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం చదువు, ఆయన పాలెము వెలుపటికి వెళ్ళాడు అని ఉంటారు. పాలెం వెలుపటికి వెళ్ళాడండి. ఎవరి కోసం వెళ్ళాడు? కుష్ఠరోగుల కోసం వెళ్ళాడు. ఎంత ఊర్లో ఉన్న వారు అందరు ఎవరిని తక్కువ చేశారు? కుష్ఠరోగులు తక్కువ చేశారు. కానీ వాళ్ళ దగ్గరికే ప్రభు వెళ్ళాడు. కానీ అక్కడ ఒక మాట అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. మీకు మాట, నీకు ఇష్టమైతే అని ఎందుకు అన్నాడు? అసలు ఎవ్వరు మమ్మల్ని ఇష్టపడరు అంటే యేసు ప్రభు ఎలాగొచ్చాడు అనుకున్నారు? ఎలాగొచ్చాడు అనుకున్నారు? ఆ కుష్ఠరోగులు ఏదో పనుండి వచ్చాడేమో అని అనుకున్నారు, కానీ వీళ్ళని ఇష్టపడి వచ్చాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? అంటే ఆయన ఏమన్నాడంటే, కుష్ఠరోగి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అంటున్నాడు. కానీ ఎందుకు? వాస్తవానికి ఈయనకి ఇష్టమే. ఎందుకు ఇష్టపడి ఆయన దగ్గరికి వచ్చాడు అంటే కుష్ఠరోగులు వెతుక్కుంటూ వచ్చాడు. కానీ ఆ భావన అర్థం కాని వ్యక్తి ఏమంటున్నాడు? నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. దీంట్లో ఇంకొక మాట కూడా ఉంది, ఇంకొక అర్థం కూడా చెప్తాను. ఇంకొక అర్థం ఏంటంటే, ఆయన బాగు చేయగలడన్న విషయం కూడా ఈ వ్యక్తికి తెలుసు. ఆయన బాగు చేయగలడన్న విషయం తెలుసు. ఇంకో మాట చెప్తున్నాను, అసలు నన్ను బాగు చేస్తాడన్న విషయం మాత్రం అతను ఫెయిల్. అర్థం అవ్వలేదా? మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు మనందరికి ఒక నమ్మకం ఉంది, యేసు ప్రభు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు అని ఎంతమంది నమ్ముతలేదు మీలో కదా? మరి అదే దేవుడు, అదే శక్తి కలిగిన వాడు, ఎర్ర సముద్రం వాడి సమస్యలు నా జీవితంలో వచ్చినా కూడా తప్పిస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడన్న నమ్మకం మనకుంది, కానీ అటువంటి సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు కూడా తప్పిస్తాడని నమ్మకం లేదు. అర్థమైన వారు అందరు ధన్యులు. మీకు అర్థమైందా? దేవుడు శక్తిమంతుడని నేను నమ్ముతానండి, నేను నమ్ముతాను, నువ్వు నమ్ముతావు, మన అందరు నమ్ముతాం. దేవుడు శక్తిమంతుడు అని నమ్ముతున్నాం, కానీ ఆ శక్తి కలిగిన దేవుడు నా జీవితంలో చేయగలడని నమ్ముతున్నావా? నేను పాస్టర్ గారు ఏ నమ్మాలి? దేవుడు శక్తివంతుడని నమ్మడమే కాదు, ఆయన నా జీవితంలో కూడా చేయగలడని నమ్మాలి. అది దేవుడు శక్తి కలిగిన. మనం వింటున్న వాక్యాలు బట్టి మనకి ఏమర్థమైందంటే, దేవుడు చాలా శక్తివంతుడు. అవును, దానియేలు, షడ్రక్, అబేద్నెగోలను కూడా అగ్నిగుండంలో వేసిన అగ్ని కూడా వాళ్ళ వస్త్రాలు కూడా తాగలేదు, వారి తల వెంట్రుకలు కూడా నశించలేదు అని పాడుతున్నాం. ఎర్ర సముద్రంలో పడి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు, ఎర్ర సముద్రం 2 పాయలు అయిందని వింటున్నాం. ఇవన్నీ వింటుండగా విని 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 మనకు ఏమర్థమైందంటే, దేవుడు చాలా శక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఆయన బలవంతుడు, ఆయన వంటి వారు ఎవరు లేరు అని మనం పాటలు పాడుతున్నాం. కానీ ఎంతకి రావాలి? మరొకరు రావాలి. అదేంటి చెప్పనా? ఆ శక్తి కలిగిన దేవుడు నా జీవితంలో కూడా పని చేయగలడు. ఆయన శక్తివంతుడు అన్న అక్కడ ఆగిపోద్దామా? నాలో కూడా పని చేయగలడన్న స్థాయికి వద్దామా? ఇప్పుడు యేసు ప్రభు వచ్చి నీ కుష్ఠరోగి ఏమన్నాడు చెప్పనా? నీకు ఇష్టమైతే నన్ను
నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని అంటున్నాడంటే ఇంతకు ఆ వ్యక్తి బాగుపడడం యేసు ప్రభుకి ఇష్టమా కాదా? దేవుని స్తోత్రం. నిన్ను బాగు చేయడం కూడా ప్రభుకి ఇష్టం. ఈ ఉదయకాల వాక్యం వింటున్న నిన్ను ఆయన బాగు చేయను కాక. నీ పరిస్థితులను బాగు చేయడం ఆయనకి ఇష్టం, నీ స్థితిగతులను బాగు చేయడం ఇష్టం. ఎందుకంటే ఆయనే ప్రేమించి మన దగ్గరికి వచ్చాడు. అది మర్చిపోకండి. ప్రేమించి మన దగ్గరికి వచ్చాడు, ప్రేమించి పాలెం వెలుపడికి వచ్చాడు, ప్రేమించి కుష్ఠరోగుల దగ్గరికి వచ్చాడు, ప్రేమించి శత్రువులైన మన అందరి దగ్గరికి వచ్చాడు. ఆమేన్. సరే, దేవునికి ఏమి ఇచ్చాం? బహుమానంగా ముళ్ళ కిరీటం ఇచ్చాం. ప్రభుకి ఏమి ఇచ్చాం? బహుమానంగా అవమానాలు ఇచ్చాం. ప్రభుకి ఏమి ఇచ్చాం? బహుమానముగా ఉమ్మివేతలు ఇచ్చాం. ప్రభుకి ఏమి ఇచ్చాం? బహుమానముగా కొరడా దెబ్బలు కొట్టించాం. కానీ అయినా దేవుని స్తోత్రం, అయినా కానీ ఆయన బాధపడలా. తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరగక ఉన్నారు, వీరిని క్షమించానన్నాడు. అంటే ఇన్ని అనుభవాలు కూడా మన దగ్గరకు వచ్చినా కానీ మనుషులు ఆయనను ఏం చేశారు? మనుషులు ఆయనను విసర్జించినను ఆయన ఏమాత్రం నచ్చుకోకుండా వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని కొట్టిన వారిని క్షమించి, ఉమ్మి వేసిన వారిని క్షమించి, దూషించిన వారిని క్షమించి, వెనకని తన్నిన వారిని క్షమించి. అటువంటి గొప్ప ప్రేమ మన ప్రభుది. హల్లెలూయా. అంటే ఆయన ఎంత కావాలని పాలెం వెలుపడి వచ్చి మనందరి కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. అందుకే అన్నాడు, క్రీస్తు అనే నరుడు దేవునికి మనకు మధ్యవర్తిగా వచ్చి ఆయనే విమోచన క్రయధనముగా మన కొరకు తన ప్రాణమునే అర్పించేను. హల్లెలూయా. అటు మన కొరకు ఏం పెట్టాడు? ఆయన ప్రాణం పెట్టాడు. స్తోత్రం. మన కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన రక్తము చేత మన పాపం అనే మరకలు కడిగివేయబడ్డాయి. పాపం అనే మరకలు ఏం చేయబడ్డాయి? కడిగివేయబడ్డాయి. పాపానికి దాసులము అయిపోయిన మనల్ని ఆ చేవ్రాతను ఆయన ఏం చేశాడు? ఆ చేవ్రాతను ఏం చేశాడు? ఆ రుణపత్రాన్ని ఏం చేశాడు? దేవుని స్తోత్రం. కొలసీ పత్రిక చూడండి. కొలసీ పత్రిక అలా ఉందో లేదో చూడండి. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అభ్యాస బైబిల్ ఉందా? చూడు, వెరీ గుడ్. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. సరే. దేవుని స్తోత్రం. మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతలు తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తేసాడు దేవుడు. ప్రవీణ్, ఏం ఎత్తేసాడు? రుణపత్రం. అది వెరీ గుడ్. మీ నాన్నగారు చెప్పారు బైబిల్ చదవకుండా. రుణపత్రమును ఆయన ఎత్తివేశాడు. రుణపత్రం ఎప్పుడు ఎత్తివేయబడుతుంది? అప్పిచ్చిన వాడు అప్పు పుచ్చుకున్న వానికి ఏమై ఉన్నాడు? దాసుడై ఉన్నాడు. అతను ఒప్పందం కొట్టివేయబడనంత కాలం అతనికి ఏమై ఉన్నాడు? దాసుడై ఉన్నాడు. అప్పు ఏమవ్వాలి? కొట్టివేయబడాలి. రుణపత్రం ఏమవ్వాలి? కొట్టివేయబడాలి. అప్పుడు అతనికి ఆ వ్యక్తికి ఏముండదు? సంబంధం ఉండదు కదా. ఇప్పుడు పాపానికి మనందరం ఏమై ఉన్నాం? దాసులమై ఉన్నాం. దాసులమై ఉన్నా కూడా మనందరి మీద ఏ పత్రం ఉంది? రుణపత్రం ఉంది. ఇప్పుడు పాపం అనే దాసత్వంలో మనం ఏం చేయబడాలి? విడిపించబడాలి. విడిపించబడాలంటే వెండి చేతను బంగారం చేతను కాక తన అమూల్యమైన రక్తం చేత మనలందరినీ ఆయన ఏం చేశాడు? విమోచించాడు. విమోచించాడు కాబట్టి మన మీద రుణపత్రం ఏం చేశాడు? కొట్టివేశాడు. మన మీద రుణపత్రాన్ని ఏం చేశాడు? ఆయన కొట్టివేశాడు. అంటే ఇప్పుడు మన మీద ఏమి లేదు. హల్లెలూయా. మన ఎవ్వరి మీద ఇంకా రుణపత్రం లేదు. మీకు ధైర్యమైన మాట చెప్తున్నాను, ఏ శాపం మన మీద లేదు. ఏ శాపము మన మీద లేదు. ఏ శాపము మన మీద లేదు. ఏ రోగానికి మన మీద అధికారం లేదు. ఏ పాపానికి కూడా మన మీద అధికారం లేదు. ఆయన పాప ప్రభుత్వమును మన నుంచి తీసివేసేశాడు. శాపాన్ని మన మీద తీసివేశాడు. మీకు లేకపోయినా బయట వాళ్ళకు చాలా ఆలోచన ఉంటుంది. దేవుని నమ్మని పిల్లలు కూడా ఏమని అంటే, ఏమంటే మేము దేవుడు విశ్వసించాము, ప్రభులోనికి వచ్చాం, కానీ ఎప్పటి నుంచో 7 సంవత్సరాల నుంచి మాకు ఒకటి ఉంది, లేదంటే తాతల కాంచి మాకు ఏ నడిచేను ఉంది అంటారు. శాపం ఉంది అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మాకు తాతల నుంచి ఏమొస్తుంది? ఒక శాపం మమ్మలను వెంటాడుతుందని అనుకుంటారు. నేను ఏమంటానంటే, యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు రక్తం చేత నువ్వు కడగబడిన తర్వాత ఏ శాపము నీ మీద లేకుండా కొట్టివేశాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పాపము నుంచి విడిపించబడ్డాం. మన మీద ఉన్న రుణపత్రం ఏమైంది? కొట్టివేయబడింది. కాబట్టి ఇక మనం దేనికి దాసులము? రోమపత్రిక 6:18 చదవండి. రోమపత్రిక 6
ఉమ్. 17 చదవండి ఒకసారి. ఆగండి. ఒకప్పుడు పాపానికి ఏమై ఉన్నాం? దోషులైనాం. కాబట్టి ఏముంది మన మీద? రుణపత్రం ఉంది. రుణపత్రం ఉంది కాబట్టి పాపానికి మనం దోషులం, మన మీద రుణపత్రం ఉంది కదా. ఇప్పుడు 17 వచనంలో మీరు పాపమునికి ఏమై ఉన్నారు? దోషులై ఉన్నారు. ఇప్పుడు 18 వచనం, ఇప్పుడు పాపము నుండి మనం విమోచించబడ్డాం, నీతికి దాసులయ్యాం, ఇందుకు దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఒకప్పుడు పాపానికి దాసులం, క్రీస్తు అని నరుడు వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, పాపమునకు ఆయన వెల చెల్లించాడు, మన మీద ఉన్న రుణపత్రాన్ని ఆయన కొట్టివేశాడు. ఇప్పుడు పాపము నుండి విడిపించబడ్డాం, దేవునికి నీతికి మన దోషులమయ్యాం. హల్లెలూయా. అంటే ఎప్పటికీ పోలేని నీతిని నీకు ఇచ్చేశాడు. ఇక ఎన్నటికీ నువ్వు పాపానికి దాసుడు కాకుండా చేసేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇంక ఎన్నటికి ఏం కాదు, పాపానికి దాసులం కాదు, ఆయన ఇచ్చిన నీతి ఎప్పటికి పోదు. హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనకి ఇచ్చాడు. సరే, నేను మాట చెప్తాను. ఏమి ఇచ్చారు మీరు? చెప్పాలి. ఏమి ఇచ్చారు? మరి మిమ్మల్ని అమ్మేసింది ఎవరు? చెప్పాలి. మీరు అమ్మేశారా? మిమ్మల్ని మీరు అమ్మేసుకున్నారా? చెప్పాలి. మిమ్మల్ని ఎవరైనా అమ్మివేశారా? మిమ్మల్ని ఆదాము అమ్మేశాడు. అంటే మనల్ని అందరిని ఎవరు అమ్మేశారు? ఆదాము అమ్మేశాడని నేను ఇలా చెప్తాను. ఊరకనే మీరు అమ్మబడితే, ఊరకనే మీరు అమ్మబడితే, ఊరకనే అమ్మబడితే. కాబట్టి ఇప్పుడు చెప్పాలి, ఎలా విడిపించబడ్డారు? లైన్ వదిలేశారు మీరు, అసలైన వచనం వదిలేశారు. ఇప్పుడు ఊరకనే అమ్మబడితిమి, ఊరకనే అమ్మబడితిమి. ఎలాగా? ఆదాముని బట్టి మనందరం పాపానికి అమ్మబడ్డ, పాపానికి దాసులమైన మనందరి మీద ఏముంది? ఆ రుణపత్రం ఉంది. క్రీస్తు అని ఆయన మధ్యవర్తిగా వచ్చి మన పాపముల కొరకు ఆయన వెల చెల్లించి మన పాపంలో నుంచి విడిపించాడు. మన మీద రుణపత్రాన్ని ఆయన ఎత్తివేశాడు. చేవ్రాతలు ఆయన కొట్టివేసి సిలువ మేకులకు వాటిని కొట్టివేశాడు. ఇప్పుడు ఏమి లేకుండా తీసేశాడు. పాపం నుంచి విడిపించబడ్డాం, నీతికి మనం దాసులమయ్యాం. అంటే పాపానికి ఎలాగెళ్ళాం మనం? మనల్ని బట్ట, ఆదాముని బట్ట. ఆదాము అంటే ఊరకనే మీరు పాపానికి అమ్మబడుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ వచ్చిన అది చూచెప్పించారా? చూచెప్పిన వాళ్ళు అందరు ధన్యులు. రోకలివ్వకే మీరు విమోచించబడుతుంది. అర్థమైందా? అర్థమలేదా? రోకలు ఇవ్వకే. రండి, ఆ మాట ఉంది, ఇందాక మీరు చదివారు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుతున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా. తర్వాత రోకలు ఇయ్యకే మీరు, దేవునికి స్తోత్రం చెప్పండి, ఊరకనే అమ్మబడ్డాం. నెక్స్ట్ రోకలు ఇయ్యకే విమోచించబడ్డాం. దేవునికి స్తోత్రం. అంటే ఎంత చెల్లించాం మనం? ఏమీ చెల్లించలేదు. ఏం చేశాం? ఏమీ చేయలా. మీరు రక్షణ కొరకు ఒక్క రూపాయి చెల్లించినా కూడా అది అవదు, భక్తిహీనతే. పావలా కూడా చెల్లించలేదు, అసలు ఏమీ చెల్లించలేదు. రోకలు ఇవ్వకే మీరు విమోచించబడితిరి. ఇందాక ప్రార్థన చేయమన్నప్పుడు మధ్యలో ఇలా ప్రార్థన చేశారు. మీరు ఆ మాటను ఎంతమంది పట్టుకున్నారో తెలియదు, కానీ భక్తిహీనుణ్ణి నీవు ఉచితం పని ఏ పని చెయ్యక భక్తిహీనుని ఉచితముగా నీతిమంతునిగా తీర్చావు ప్రభువా అని దావీదు కూడా పలుకుచున్నాడు అని ఇందాక మధ్యలో గారు ప్రార్థన చేశారు. ఆ వచనం ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు మధ్యలో ప్రభు చెప్పాడు. రండి, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. ఇంక ఈ మాట ఆ ప్రకారమే ఏమి లేకుండా
క్రియలు లేకుండా, ఏ రుణము లేకుండా, ఏ ధనము మనం వినియోగించకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు చెప్పుచున్నాడు. ఈ వచనాన్ని ఎత్తి ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా నువ్వు ఇచ్చిన వర్తమానం ఖచ్చితంగా నీ ప్రజలకు క్షేమం కలుగుతుందని నేను ఆనందించాను. అంటే నేను ఆరాధన నడిపిస్తున్నప్పుడు ప్రభు నా మధ్యలో ఉంచుతున్న వచనం ఇది వాస్తవమే, నువ్వు నిలబడి చెప్పు అని అనడానికి ప్రభు నాకు ఎలా చెప్పాడంటే ఈ వచనాన్ని ఆయన నోట ప్రభు పలికించాడు. సరే ఇన్ని వచనాలు ఉన్నాయి కదా, 1148 11,000 వచనాలు ఎన్నో ఉన్నాయి కదా, అధ్యాయాలు 1189 అధ్యాయాలు కదా. ఇన్ని ఉండగా ప్రభు ఇన్ని వచనాలు ఉండగా ఆ వచనాన్నే దేవుడు తన నోట ఎందుకు ఉంచాడు? ఆలోచన చేయండి. తన నోట నా వచనాన్ని ఎందుకు ఉంచాడు? నిలబడుతున్నప్పుడు ప్రభు అదే వర్తమానాన్ని ఎందుకు స్థిరపరిచాడు? ఈ వర్తమానం పరలోకపు మహిమ నుండి వచ్చిన వర్తమానం. హల్లెలూయా. పరలోకపు మహాదీప మహిమలో నుండి వచ్చిన వర్తమానం అన్నిటికీ ఇది ఒక రుజువు. ప్రభు స్తోత్రం. కాబట్టి ఏ రోకలు ఇవ్వకుండా మనం విమోచించబడ్డాం, ఏ రోకలు ఇవ్వకుండా మనం విమోచించబడ్డాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? పని చేయక, క్రియలు లేకుండా, పని చేయకుండా ఒక భక్తిహీనుడు ఆయన ఎలా తీరుస్తున్నాడు? నీతిమంతునిగా తీరుస్తున్నాడు. ఆ భక్తిహీనుడే నేను, ఆ భక్తిహీనుడే నేను, ఆ భక్తిహీనులే మీరు. మనలందరినీ ఆయన ప్రేమించి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. ప్రభు స్తోత్రం. ఏమి చెల్లించాడు? అమూల్యమైన ఆయన రక్తాన్ని చెల్లించాడు. మీకు ఒక మాట చెప్తే, ఏమి ఇవ్వలేదని చీప్ అనుకోకండి, నువ్వు ఇవ్వలేవు కాబట్టి ఆయన ఇచ్చాడు. మీకు అర్థమైంది? మనం ఏమి ఇవ్వలేదంటే ఇది చీప్ కాదు, మనం ఇవ్వలేనంత ఆయన ఇచ్చాడు. లేదండి నేను ఇస్తానండి రక్తం అని ప్రసాద్ గారు వెళ్ళారు అనుకోండి, అక్కడ స్కానింగ్ మిషన్ అంటది నీ రక్తం పనిచేయదు అంటది. అర్థమైందా? ఆమోస్ తమ్ముడు వెళ్ళి అబ్బే ప్రసాద్ గారి కన్నా ఎక్కువ రక్తం నా దగ్గర ఉందండి అని అన్నాడు అనుకోండి, స్కానింగ్ అంటది నీ రక్తం కూడా పనిచేయదు. ఎందుకు? ఆ బలయ్య గొర్రెపల్లి నిర్దోషమైనది ఉండాలి, నిష్కలంకమైనదై ఉండాలి, పాపంలో చేరక ప్రత్యేకమైనదై ఉండాలి. మన రక్తంలో అంత ఏముంది? ఇప్పుడు పాపం ఉంది కాబట్టి ఆ బలియాగానికి మన రక్తం సరిపోదు. కాబట్టి ఆయనే మన కొరకు చనిపోయి ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి మనలందరినీ ఆయన ఉచితముగా రోకలు ఇవ్వకుండా ఆయన మనల్ని విమోచించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మనం అందరూ రోకలు ఇవ్వకుండా ఆయన దగ్గరికి వచ్చాం, రోకలు ఇవ్వకుండా నీతిమంతులుగా తీర్చబడ్డాం, రోకలు ఇవ్వకుండా మనం విమోచించబడ్డాం. స్తోత్రం. రోకలు ఇవ్వకుండా మనం ఏం చేయబడ్డాం? విమోచించబడ్డామానండి, విమోచించబడ్డాం. నిజంగా ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ప్రభు ఏమంటాడు చెప్పనా? రోకలు ఇవ్వకుండానే వచ్చి నా దగ్గర భుజించండి అని చెప్పి, రోకలు ఇవ్వకుండానే మీరు వచ్చి భుజించండి. ఎందుకు భుజించమంటున్నాడు చెప్పాలి? రోకలు ఇవ్వకుండానే భుజించమని ఎందుకు చెప్తున్నాడు? సరే నేను మాట చెప్తున్నాను, రోకలు ఇవ్వకుండా మనల్ని ఎందుకు భుజించమంటున్నాడంటే రోకలు ఇవ్వకుండానే మనం విమోచించబడ్డాము కాబట్టి. స్తోత్రం. మీకు మాట చెప్పనా? ఇప్పుడు ప్రభు శరీరం, ప్రభు రక్తం బయట వాళ్ళు ఎవరైనా తినడానికి అవకాశం ఉందా? బయట ఉన్నవారు ఎవరికైనా ప్రభు రక్తం తినడానికి అవకాశం ఉందా అంటున్నారు. ఎవరికి లేదు కదా. ఇంకో మాట చెప్తానండి, పాత నిబంధన కాలంలో యాజకులుగా దేవుని మందిరంలో పనిచేసిన వాళ్ళు కూడా తినడానికి లేదు. అర్థమైందా? అర్థమలేదు. పాత నిబంధన కాలంలో యాజకులుగా పని చేసిన వారికి కూడా తినడానికి లేదు. ఎందుకంటే మాట చెప్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరు కూడా బలి అర్పించిన వాడిని తినకూడదు, కేవలం యాజకులు మాత్రమే తినాలి. ఇశ్రాయేలు లక్షల మంది ఉన్న వాళ్ళు ఎవరు తినకూడదు, యాజకులు మాత్రమే తినాలి. ఇంకో మాట చెప్తున్నాను, ఈ యాజకులు సంవత్సరానికి ఒక బలిస్తారు, ఆ బలి పదార్థం మాత్రం ఏళ్ళు కూడా తినకూడదు, దాని పాలెం వెలుపడి తీసుకుని వెళ్ళిపోవాలి. పాలెం వెలుపడి తీసుకుని వెళ్ళిపోయి దాన్ని అగ్నితో కాల్చేయాలి. ఎవరు? యాజకులు కూడా దీన్ని ఏం చేయకూడదు? తినకూడదు. మీకు మాట చెప్పనా? ఆ యాజకులు కూడా తినలేని దాన్ని దేవుడు మనకు అప్పగించాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? లక్షల మంది ఇశ్రాయేలు వాళ్ళు తినకూడదు, యాజకులు మాత్రమే తినాలి. ఆ యాజకులు కూడా తినలేని ఆహార పదార్థాలు ఉన్నాయి, అవి మాత్రం నేనే తినాలి, నువ్వే తినాలి. అందుకే అవి మన చేతికి అప్పగించాడు. ప్రభు స్తోత్రం. ఇది మనకు అర్థమైతే ఖచ్చితంగా ఇంత శ్రేష్టమైన ఆహారం కావుక ప్రభు అంటున్నాడు, ఇది నువ్వు డబ్బులు పెట్టి కొన్నా కూడా నీకు రాదు, కేవలం నువ్వు రోక లేకుండా నీకు ఇచ్చేది తినమంటున్నాడు. అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రక్షణ మనం కొనగలమా? రక్షణను కొనగలమా? అసలు ఏమిచ్చి రక్షణ కొనగలం? అసలు ఏమిచ్చినా నువ్వు నీతిమంతుడు కాలేవు, ఏమిచ్చినా నీకు రక్షణ కలగదు.
కానీ మరి ఎలాగిచ్చాడు ప్రభు? రోకలు ఇవ్వకుండానే ఇచ్చాడు. రోకలు ఇవ్వకుండానే ప్రభు మనల్ని రక్షించాడు కదా. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు రోకలు ఇచ్చినా కానీ ప్రభు భోజనం నీకు దొరకదు. ఇప్పటి వరకు నువ్వు రోకలిచ్చి ఆహారం కొన్నావు అన్నాడు. అక్కడే అన్నాడు, రోకలిచ్చి మీరు ఆహారమును భోజనమును కొన్నారు అని అన్నాడు. కానీ ఆహారం అసలు ఆహారమే కాదు. ఆహారం అది రోకలు ఇవ్వకే మీరు ఆహారమును కొన్నారు. యెషయా గ్రంథం చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 55. ప్రేమ కూర్చోవాలరా. యెషయా గ్రంథం 55. యెషయా గ్రంథం 55 రెండవ వచనం చదవండి. రెండవ వచనం. ఆహారమును మీరు బాగా చదవాలి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎప్పటి వరకు ఏం ఖర్చు పెట్టారు? వదిలేకండి. ఆహారము కాని దానికి మీరు కొరకు ఏం ఖర్చు పెట్టారు? రోకలను ఖర్చు పెట్టారు కదా. సరే ఇలా వినండి. అంటే ఇప్పటి వరకు మీరు తిన్న ఆహారం ఏం కాదు? చెప్పాలి అందరూ. ఆహారం కాదు. ఎందుకు అని అంటే అది భూమిలోని శపించబడిన భూమిలోంచి వచ్చిన ఆహారం కొనుక్కున్నారు ఎంతవరకు. కానీ ఇప్పుడు ప్రభు మనకిస్తున్న ఆహారం ఎక్కడి నుంచి అనుకున్నారు? ఇది భూమి నుండి వచ్చినది కాదు, ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. అందుకే అన్నాడు, ఇది నిజమైన ఆహారం. ఇది రోకలు పెట్టినా మీకు రాదు. అందుకే అన్నాడు, మీరు రోకలేమి ఇవ్వాల్సిన పని లేదు, వచ్చి మీరు తినండి. హల్లెలూయా. నిజమైన ఆహారము రోకలు పెట్టినా మనకు దొరకదు. ఆ నిజమైన ఆహారాన్ని దేవుడి సన్నిధిలో ఉంచాడు. ఆ నిజమైన ఆహారాన్ని మనం ఏం చేయమన్నాడు? మనల్ని భుజించండి. ప్రభు స్తోత్రం. అంటే ఆహారము కాని దానికి రోకలు ఖర్చు పెట్టారు. ఈ ఆహారానికి మీరు రోకలేమి ఖర్చు పెట్టద్దు. ఎందుకంటే రోకలు ఖర్చు పెట్టద్దు అన్నాడు కదా అని చీపనా? కాదు. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. అర్థమైందే? దేవుని స్తోత్రం. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం కాబట్టి నువ్వు రోకలేమి ఖర్చు పెట్టద్దు, వచ్చి దీన్ని నువ్వు ఫ్రీగా తినమంటున్నాడు. ప్రభు స్తోత్రం. మరి నన్ను ఎలా రావాలో ప్రభు? నువ్వేమి చెయ్యొద్దు, ఒక మాటతో వస్తే చాలు. నేను ఏ రోకలు ఇవ్వకుండా విమోచించబడ్డానని నమ్మి వచ్చి తింటే చాలు. ఏ రోకలి ఇవ్వకుండా నేను రక్షించబడ్డానని నువ్వు ఎంచుకొని ఆ ఆహారం భుజించి చాలు. అర్థమైన? ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. పరలోకలు ఏముంది? ఓలే పరలోకలు ఏముండవు చెప్పండి. పరలోకంలో ఏముండవండి? ఆకలి దప్పికలు ఉండవు. ఇంకా చెప్పండి, అదే గుర్తుందా మీకు? పరలోకలు ఏముండవండి. సరే, పరలోకానికి శరీరం వెళ్తుందా? రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోమన్నాడు. అంటే ఏం వెళ్ళవు పరలోకానికి? శరీరం వెళ్దు కదా. ఇప్పుడు చెప్పండి, మరి మీ శరీరంలో ఏమున్నాయి? మళ్ళీ బాబా అది చెప్పండి. మీ శరీరంలో ఏమున్నాయి? రోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ పరలోకంలో ఉండవండి. ఆమేన్. నమ్మిన వాళ్ళు. పరలోకంలో సమస్యలు ఉండవు, పరలోకంలో రోగం ఉండదు, పరలోకంలో ఏ ఇబ్బంది ఉండదు, పరలోకంలో సీటు బాకీడు రాడు, పరలోకంలో అప్పులు ఉండవు, పరలోకంలో ఏ సమస్యలు ఉండవు. నేను మాట చెప్తున్నాను, ఆ పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం మనం భుజిస్తే అసలు ఆ పరలోకపు వాతావరణం అంతా ఈ దేహంలో ప్రత్యక్షం అవుతుంది. ఆమేన్. అర్థమైందా? అర్థమలేదా? ఎక్కడి నుంచి వచ్చిన ఆహారం? సరే మీకు ఎలా చెప్తున్నాను. భూమిలోంచి వచ్చిన ఆహారం ఎక్కువగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు? రోజుకి 4 పూటలు తినమంటున్నారా, 1 పూట తినమంటున్నారా? ఎందుకంటున్నారు? అది నిన్ను బలహీనపరుస్తుంది. కానీ ఈ శరీరం, ఈ భోజనం నిన్ను ఎప్పటికీ బలహీనపరిచేది కాదు. నీకు ఇంకో మాట చెప్తున్నాను, ఎంత తింటే నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటావు. ఎంతగా ఆ భోజనంలో పాలు పంపులు పొందితే అంత క్షేమాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే ఇది భూమి మీద భూ సంబంధమైన ఆహారం కాదు, ఇది పరలోక సంబంధమైన ఆహారం. దీని ద్వారా మనకి క్షేమం కలుగుతుంది. ప్రభు స్తోత్రం. కాబట్టి రోకలు ఇవ్వక విమోచించబడిన ప్రియుడా, రోకలు ఇవ్వకుండా విమోచించబడిన సహోదరి, ఇదిగో రోకలు లేకుండానే ఆయన భోజనం భుజించి. రోకలు ఇవ్వలేదని రక్షణ చీపు కాదు, రోకలు ఇవ్వలేదని ప్రభు శరీరం చీపు కాదు. ఎందుకంటే ఆయన రక్షణ అమూల్యమైంది, ఆయన ప్రభు శరీరం, ప్రభు రక్తం కూడా అమూల్యమైంది. ఎందుకు? ఆయన శరీరం, ఆయన రక్తం మన చేతిలోకి రావడానికి ఆయన వెల చెల్లించాడు. మనము రక్షించబడడానికి, మనం విమోచించబడడానికి కావలసిన వెల ఆయన చెల్లించాడు. నీకు మాట చెప్తున్నా, అసలు ఈ రోజు నీ చేతికి వచ్చిన రక్షణ గాని, నీకు కలిగిన నీతి గాని, నీ చేతికి వస్తున్న ప్రభు శరీరం, ప్రభు రక్తాన్ని గాని, దీని అంతటికి వెల ఆయన చెల్లించేసి. ఎంత చెల్లించాడు? ఒక మాటలు చెప్తున్నాను, అసలు మనం చనిపోయేంత వరకు కూడా సంపాదించలేనంత వెల ఆయన చెల్లించాడు. అర్థమైతే దేవుని స్తోత్రం. అంటే అంత వెలను ఆయన చెల్లించి
దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ప్రభు మనల్ని ఏమంటున్నాడు చెప్పనా, నేను పాపం నుండి విమోచించబడ్డాను, నీతికి నేను దాసునయ్యాను, ఇందుకు దేవునికి అలా చెప్పి తినండి అంతే. నేను పాపం నుంచి విమోచించబడ్డాను, నీతికి దాసునయ్యాను, ఇందుకు దేవునికి స్తోత్రం అని మనం తినండి. పాడైపోయిన పురాలు, పాడైన దేహాలు కూడా బాగు చేయబడతాయి. రైట్, చివరిగా అలా చూపించి నేను ముగిస్తాను రండి. యెషయా గ్రంథం 50, యెషయా గ్రంథము 51 అనుకుంటా, చూడండి. 51. ఎలా తినండి? వివేచించి తినండి, స్తోత్రాలు చెప్తూ తినండి అని చెప్పాడు. ఇప్పుడు చదవండి 51వ అధ్యాయం 7వ వచనం చదవండి. నీతిని అనుసరించిన వారులారా, నా మాట వినండి, నా బోధను హృదయమందుంచుకోండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు విన్న బోధన అంతా ఎక్కడ ఉంచుకోండి? ఏంటా బోధ? ఆయన ద్వారా పాపము నుండి విమోచించబడ్డ, నీతికి నేను దాసునయ్యాను అనే బోధ ఉంది కదా, ఆ బోధను మీ హృదయంలో ఉంచుకోండి అని చెప్తూ ఇలా చెప్పాడు. చూడండి 8వ వచనం 3వ లైన్ చదవండి. 3వ లైన్, అయితే ఆయన మనకిచ్చిన నీతి నిత్యము నిలుస్తుంది. అంటే రక్షణ పోదు. 2, నీతి పోదానండి. ఆయన మనకిచ్చిన నీతి పోదు, ఆయన మనకిచ్చిన రక్షణ పోదు. 6వ వచనం చివరి లైన్ చదవండి. నా రక్షణ నిత్యము ఉంటుంది, నా నీతి ఏమవ్వదు, కొట్టివేయబడదు అనే ఈ బోధను మనం మనసులో పెట్టుకోమంటున్నాడు. ఈ బోధన ఏం చేయాలి? మనసులో పెట్టుకొని స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు బల దగ్గరికి రావాలి. ఆమేన్ చెప్పండి. ఎలా రావాలి? స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు బల దగ్గరికి మనం రావాలి. మీకు ఒక మాట చెప్తున్నానండి, ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు బోధతో రావాలి. ఎందుకు? అపోస్తుల ఇలా చెప్తారు, అపోస్తుల సహవాసం, తర్వాత అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట కదా. మీకు ఎలా చెప్తాం? మొట్టమొదటిది సహవాసం. ఏంటి? సహవాసంలో మనం ఏం వినాలి? బోధ వినాలి. ఏ బోధ చెప్పాలి? ఏ బోధ? నా రక్షణ నిత్యముండును, నా నీతి తరతరములుండును అనే బోధన మనం వినాలి. విన్న తర్వాత ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం? ప్రభు బల దగ్గరికి వస్తున్నాం. ఈ ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే మాట్లాడడం. పాపము నుండి విడిపించబడ్డ, నీతికి నేను దాసున, ఇందుకు దేవునికి స్తోత్రం అని అప్పుడు మన స్తోత్రాలు చెల్లించాలి. అలా చెల్లించినప్పుడు ఏం జరుగుతుంది? 3వ వచనం, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. ఇప్పుడు చూడండి, అలా ఎప్పుడైతే మనం సహవాసానికి వచ్చి బోధ విని భోజనం చేస్తూ కన్ఫెస్ చేస్తున్నామో, మాట్లాడుతున్నామో, అప్పుడు ఏమవుతుందంట? పాడైన స్థలాలన్నీ ఏదేని తోట వలె మార్చబడుతున్నాయి. హల్లెలూయా. పాడైన స్థలాలన్నీ ఎలా మార్చబడుతున్నాయి? ఏదేను వనముగా మార్చబడుతున్నాయి. ఏదైనా వనం అంటే అందముగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే పాడైన మన దేహాలన్నీ చెప్పాలి ఎలా మార్చబడబోతున్నాయి? పాడైన ఇల్లు, పాడైన దేహాలు, పాడైన పురాలన్నీ సౌందర్యముగా మార్చబడబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. కాబట్టి మీరు మాత్రం ఆ బోధన విని దాన్ని ఏం చేయండి? ఇప్పుడు మాట్లాడండి. మీరు ఏం మాట్లాడతారో మీకు మీ అవయవాలు లేదా మీ దేహంలో ఏది పాడైందో అది బాగు చేయబడును కాదు. ఆమేన్ చెప్పండి. ఏమి పాడైందో చెప్పండి, అది ఏమవుతుంది? ఖచ్చితంగా బాగుపడుతుంది. ఏ స్థలం పాడైందో ఆ స్థలం బాగుపడుతుంది. మీ ఇల్లు బాగుపడుతుంది, మీ గృహాలు బాగుపడతాయి, మీ వ్యక్తిగత జీవితాలు బాగుపడును గాక. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? సరే, నేను మాట చెప్పరా, పాడైపోయిన వాటన్నిటిని బాగు చేద్దాం. పాడైపోయిన వాటన్నిటిని బాగు చేద్దాం. సాతాను పని ఏంటి చెప్పండి? అది అపోస్తలుల గారి 13 బాగున్న వాటన్నిటిని నాడు పాడు చేస్తాడు. అందుకని చిన్నని మార్గంలో చెడగొట్టడం సాతాను పని, బాగున్నట్లు చెడగొట్టడం మన పని. బాగులేని వాటిలన్నింటిని బాగు చేద్దాం. హల్లెలూయా. మీకు మాట చెప్పి, మన దేహాలన్నీ బాగుపడును గాక, ఏదైనా వనముగా మార్చబడును గాక. ఆమేన్ చెప్పండి. అసలు ఏదైనా వనంలో ఉన్న దేహాలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఆదాము అవ్వల దేహాలు ఎలా ఉన్నాయి?
ఏదైనా వనంలో దేవుడు చేసినప్పుడు ఎలా ఉన్నాయి? అబ్బాయి ఎంత బాగున్నాయండి అసలు. మీకు మాట చెప్పిన, రోగము లేని దేహం, బలహీనత లేని దేహం, అలసట లేని దేహం. ఒక మాట చెప్తున్నా, అసలు చెమటే లేని దేహం. ఆమె చెప్పండి. చెమటే లేని దేహం అంటే అసలు సత్తువ తగ్గదు, బలం తగ్గవలసిన పనేమి అంటే ఆదాము తప్పు చేయక ముందు ఏదైనా వనమంతా కూడా ఆరోగ్యంతో నింపబడింది. తప్పు చేసిన తర్వాత వారి ఆరోగ్యాన్ని కోల్పోయారు. కానీ నేను మాట చెప్తున్నాను, ఇప్పుడు పాడైన మన దేహాలన్నీ కూడా బాగు చేయబడును గాక. ఇలా చెప్తున్న కాలేబు 85 సంవత్సరాల వయసులో కూడా చెప్పండి, 40 సంవత్సరాల వయసులో ఉన్న సత్తువే ఉందంట. ఆమె మోసే అతను కన్ను మూసే సమయానికి అతను కొండ ఎక్కుతున్నప్పుడు అతని వయసు ఎంత? అతను చనిపోయినప్పుడు అతని వయసు 120. అక్కడ ఎలా రాబడింది? ఆయన కన్ను దృష్టి తగ్గిపోలేదు, ఆయన ఆరోగ్యం క్షీణించిపోలేదు, ఆయన ఉన్న సత్తువ తగ్గిపోలేదని చెప్పాడు. 120 సంవత్సరాల వయసులో కూడా తగ్గిపోలేని ఆరోగ్యం ఉంది. ఆమె చెప్పండి. ఏదైనా తోటలో ఆదాము అవ్వలకున్న ఆరోగ్యం చాలా గొప్పది. ప్రభువులో చెప్తున్నాడు, ఈ ఉదయకాలం మీరు ఒకటి నమ్మండి, నేను మాట్లాడితే ఖచ్చితంగా పాడైన స్థలాలన్నీ బాగు చేయబడతాయి. ఆమె చెప్పండి. నీతి నిరంతరం ఉంటుంది, రక్షణ ఎప్పటికీ పోదు, పాపం నుంచి విడిపించబడ్డ నీతికి నేను దోషునయ్యాను అని ప్రభు శరీరం ప్రభు రక్తంలో భుజించండి అంతే. అర్థమైందా? అర్థమా లేదా? రోకలేం చెల్లిందామా? కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? రోకలేమి చెల్లించకుండా ఆహారం తినండి. రోకలేమి చెల్లించకుండా ఆహారం తినే కృప మనకి ఎందుకు ఇచ్చాడు చెప్పాలి? రోకలేమి ఇవ్వకుండా మనం విమోచించబడ్డాము కాబట్టి. ఆమేన్. రోకలేమి ఇవ్వకుండా మనం విమోచించబడ్డాము కాబట్టి ప్రభు మనల్ని అంటున్నాడు, రోకలేమి ఇవ్వకుండా ఆహారం భుజించండి. అది ఇశ్రాయేలీయులకు దొరకలేదు, యాజకులకు కూడా దొరకలేదు, మీకు మాత్రమే దొరికిందంటే మనల్ని అంత గొప్పగా తీర్చారు. ఆమేన్. మీరు రాజులైన యాజక సమూహమనియు దేవుని సొత్తైన ప్రజలనియు అని అన్నాడు. నేనేమంటానంటే దేవుని సొత్తు. ఒకవేళ అదే మాట ఆయన చెప్తే ఎలా చెప్తాడు? మీరు నా సొత్తు, మీరు నా సొత్తు. దేవుని స్తోత్రం. మనం ఆయన సొత్తు కాబట్టే చెప్పండి, ఆయన ఆహారాన్ని రోకలు లేకుండా తినమంటున్నాడు. ఆ కృపలో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించును గాక. మనం ఆయన సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారము. దేవుని స్తోత్రం. కాబట్టి అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. రోకలు ఇవ్వక కొనబడిన నీవు రోకలు లేకుండానే ఆయన భోజనాన్ని భుజించు, పాడైన స్థలాలను బాగు చేయి. ఆమె చెప్పండి. నేను మాట్లాడితే బాగుపడుతుందా అని నేను మాట చెప్తాను. అసలు మనం మాట్లాడితే సృష్టి కూడా బాగుపడుతుందని చెప్పాను. నువ్వు మాట్లాడితే వాతావరణం కూడా బాగుపడుతుంది. నువ్వు మాట్లాడితే పాడైనది ఏదైనా కూడా బాగు చేయబడుతుంది. కానీ నేను మాట్లాడితే అయిపోద్దా అని అనుకోకు. నువ్వు మాట్లాడితే నువ్వేది విశ్వసించి పలుకుతున్నావో ప్రభు ఆ పోలికలోనికి మారుస్తాడు. ఎందుకంటే అలా మార్చగలిగే శక్తి నీకు లేదు, కానీ నీలోని ఆత్మ ప్రభుకుంది. ఆమె చెప్పండి. నువ్వు బలహీనుడివేమో కానీ నీలోని ఆత్మ ప్రభు బలహీనుడు కాదు. నువ్వు శక్తి లేని వాడివేమో కానీ నీలోని ఆత్మ ప్రభు శక్తి కలిగిన వాడు. నువ్వు మాట్లాడు, ఆయన పనిచేస్తాడు. నువ్వు మాట్లాడు, ఆయన పనిచేస్తాడు. ఏలే అన్నాడు, నువ్వు వెళ్ళి మబ్బు వచ్చింది చూడన్నాడు తన దాసుడితో. కొండెక్కి చూశాడు, మబ్బు రాలేదు. మళ్ళీ దాసుడు వచ్చాడు, అయ్యా మబ్బు రాలేదు. సరే, మళ్ళీ నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు వెళ్ళి చూడు. మళ్ళీ మబ్బు రాలేదు. అలాగని ఆగిపోలేదు ఏలియా. మళ్ళీ ఏమన్నాడు చెప్పనా? మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ మాట్లాడాడు, వెళ్ళి మబ్బు చూడన్నాడు. అలాగే 7 మార్లు చేయగా అప్పుడు ఆకాశంలో మబ్బు కనబడింది. ఆమె చెప్పండి. అంటే మనం ఒకసారి మాట్లాడదాం, వెంటనే మనం ఆగిపోకూడదు, మాట్లాడాలి. దేవుని స్తోత్రం. అలా మాట్లాడుతుండగా ఏలియా మబ్బు కనబడినట్లుగా మీరు విశ్వాసంతో ఆ లోపడున్న అనుభవాన్ని, ఆ శక్తిని వినియోగిస్తూ మాట్లాడదాం. పాడైపోయిన ప్రతి స్థలాన్ని బాగు చేసుకుందాం. ఆ కృపలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నడిపించును కాదు. తల వంచండి, ప్రార్థన. స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రభు సన్నిధిలో నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించండి. స్త్రీలలో ఒకరు, పురుషుల్లో ఒకరు స్తోత్రాలు చెల్లించండి. పరిశుద్ధమైన తండ్రి, నీ స్తోత్రాలు. ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఊరకనే మీరు అమ్మబడి ఉన్నారు, రోకలు ఇవ్వకనే విమోచించబడి ఉన్నారు. అవును ప్రభా, అందుకే రోకలేమీ లేకుండా ఆహారం భుజించండి అని చెప్తున్నారు. అటువంటి కృపలో మీరు మమ్మల్ని ఉంచారు. పాడైన పురాలను, పాడైన దేహాన్ని
రాగపూరితమైన ఈ దేహాలను ఏదైనా వనం వలె నాయన తిరిగి మార్చగలిగే శక్తి నాయన మీరు మాలో నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి మానవులు యేసు ప్రభు నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా స్తోత్రాలు చెల్లించండి.